సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన యువత సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు సామాజిక మాధ్యమాన్ని వేదికగా మార్చుకున్నారు. సాయం కావాలని వస్తున్న వీడియోలను పరిశీలించి వారి సమాచారాన్ని తెలుసుకుని ఆపద్బాంధవుల్లా ఆదుకుంటూ మంచి మనసు చాటుకుంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది యువ ఇంజనీర్లు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. 2015లో ఏకత్వ ఫౌండేషన్ ప్రారంభించి సోషల్ మీడియా వేదికగా పేదల సమస్యల్ని తెలుసుకుంటారు. వారాంతపు సెలవుల్లో అనంతపురానికి వచ్చి ఇక్కడ ఉన్న అనాథ, వృద్ధ, దివ్యాంగుల ఆశ్రమాలను పరిశీలిస్తారు. ఈ సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తమ మిత్రులకు చేరవేస్తారు. తద్వారా సేకరించిన నగదు మొత్తాన్ని ఆశ్రమాలకు అవసరమైన నిత్యావసర సరుకులు, పండ్లు, దుస్తుల కోసం ఖర్చు చేస్తారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ప్రసన్నాయేపల్లిలో కురిసిన వర్షానికి గురు రాఘవేంద్ర అనాథ వృద్ధాశ్రమంలోనికి వర్షపు నీరు చేరి వృద్ధులు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం వచ్చినప్పుడల్లా అక్కడున్న వృద్ధులు, పిల్లలు జాగారం చేయాల్సిన దుస్థితి. ఈ పరిస్థితిని సామాజిక మాధ్యమం ద్వారా చూసిన సంస్థ సభ్యులు ఆశ్రమానికి వెళ్లి పరిశీలించారు. నగదు సేకరించి ఆశ్రమం పైభాగంలో రేకుల్ని ఏర్పాటు చేశారు. తమ కష్టాన్ని తెలుసుకుని సాయం చేసినందుకు వృద్ధులు, అనాథ పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహాయం చేసినారు, మాకు చాలా సంతోషం. కానీ మాకు సొంత స్థలం లేదు. 15 నుంచి బాడీగా హౌస్లోనే ఉంటున్నాము. మా దాదాపు దగ్గర 40 మంది ఉన్నారు, ముసలి పిల్లలంతా. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాకు వేరే ఇంట్లోకి జాయిన్ అవ్వడం వల్ల మొత్తం కార్దాన్ బిల్డింగ్ అన్న వాళ్ళంతా వచ్చి మాకు సహాయం చేసి షెడ్ వేయించారు. వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం. సెలవు దినాల్లో జిల్లాలో ఉన్న ఆశ్రమాలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న యాచకులకు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటామని సంస్థ సభ్యులు చెబుతున్నారు. ఆర్గనైజేషన్ గురు రాఘవేంద్ర అనాథాశ్రమం నుంచి మేము సోషల్ మీడియాలో చూసాము. వీళ్ళు పడుతున్న ఇబ్బందులు, చిన్న వాన వచ్చినా కూడా వీళ్ళు ఇల్లంతా కారుతూ వీళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి తెలుసుకున్నాము. ఫౌండేషన్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో పోస్ట్ చేసి వాళ్ళు రెస్పాండ్ అవ్వమని చెప్పేసి చెప్పాము. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయడానికి ముందుకు వచ్చారు. దాదాపు మేము ఒక 80,000 వరకు మేము అందరము ఫండ్స్ వచ్చాయి. ఆ వచ్చిన ఫండ్స్తో మేము వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్గా పైన ఒక షెడ్ వేయించాము. అలాగే ముందు ఒక షెడ్ కూడా వేయించాము వాళ్ళు ఉండడానికి. రోజు ఇంకేదైనా మా సంస్థ తరఫున వీళ్ళకి ఏదైనా కావాలన్నా ఫర్దర్గా మేము రెస్పాండ్ అయ్యి ఎనీ టైం ఎప్పుడైనా కూడా వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ యువ ఇంజనీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు.